వంగవీటి కత్తి కాపును కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి. నేను విజయవాడ రౌడీజం మీరు సినిమా తీస్తున్నారంటే మీరు రౌడీలు మీరు సినిమా తీస్తున్నారని చెప్పినట్టే. నేను ఎదవని కాదు, మీరు అనుకున్నది ఎదవని కాదు, మరీ అంత ఎదవని కాదు. కులతత్వాన్ని కుల పిచ్చిని మరోసారి మీరు రేకెత్తిస్తున్నారు ఈ సినిమా ద్వారా అని చెప్పి. అది బేసిక్లీ మూర్ఖులు అనుకుంటారు. కమ్మ కాపు అనే పాట తీసేయాల్సిన అవసరం ఏముంది కదా. కమ్మగా పాట తీసేది ఇంత లాజిక్ అర్థం చేసుకునే తెలివి సిస్టమ్కి ఉండదు కాబట్టి తీసాం. అందరూ మూర్ఖులు కాబట్టి కులతత్వం గురించి మాట్లాడతారు కాబట్టి. ఒక మనిషిని చంపటానికి డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత మదన పడతారు అనేది మెయిన్ డ్రామా. ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని మురళి డెత్, ద ప్లానింగ్ ఆఫ్ దట్ అండ్ టు ఎగ్జిక్యూట్ నియర్లీ ఒక 15 minute సెక్షన్ వంగవీటిలో. చల్సాని వెంకటరత్నంని చంపిన ఒక 12 మందిలో one person I met actually was there. I mean, who actually was one of the guys who killed him. ఆయన కళ్ళలో ఏం కనిపించింది అని చెప్తూ. One person after he ordered the killing, he had fever, 104 degrees fever వచ్చింది. Anything can be there. జ్వరం వచ్చిందని. Yeah. గాంధీ బాడీ చూసినప్పుడు మీకు భయం వేసిందా, కోపం వచ్చిందా? పగ 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 చచ్చేదాకా చావదిది అలా జరిగిన వాళ్ళ పరిచయం. ఈ సినిమా తీసే క్రమంలో, తీసిన తర్వాత విడుదలకి సిద్ధంగా ఉంది అనే టైంలో మీకు బెదిరింపులు వచ్చాయా? జాగ్రత్తగా మేము ఏమాత్రం తేడా వచ్చిందంటే అంత చూస్తాం. 1975-6లోనో చిన్నాన చెప్పారు వంగవీటి రాధాని చంపేశారు అని. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ హిస్ ఫేస్, హిస్ ఎక్స్ప్రెషన్. ఎవరు రాధా అంటే పెద్ద రౌడీ విజయవాడలో. వంగవీటి చల్సాని వెంకటరత్నాన్ని మర్డర్ చేసినప్పటి నుంచి వంగవీటి రంగాన్ని చంపిన వరకు ఉన్న మధ్యలో ఉన్న స్టోరీ, విచ్ ఇస్ ద రీజన్ ఐ టుక్ దట్ నేమ్. మరణం అది తథ్యం ప్రతివాడికి ఎదురయ్యే సత్యం. మీరు ఎప్పుడు పోతారు అనుకుంటున్నారు అని అడిగాను. ఐ డోంట్ నో బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఐ థింక్ ఐల్ డై ఇన్ యాక్సిడెంట్ సమ్డే అని అన్నా. నువ్వు అసలు పోవేమో అని నాకు భయం అన్నాడు. అది కూడా భయపడితే చెప్పాడు అంటే. యథార్థాలని కల్పితాలుగా చూపించడం, కల్పితాలని యథార్థాలుగా నమ్మించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అందుకనే శివ నుండి వంగవీటి దాకా దేశంలో జరిగిన ఎన్నో అతి భయానకమైన కథలపై వాస్తవాలపై ఆయన సినిమాలు తీశారు. సో ఇప్పుడు తాజాగా వంగవీటితో దూసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. వంగవీటి కత్తితో వంగవీటి ఆ పాట ప్రతిధ్వనిస్తోంది చెవులలో. ఆ ట్యూన్ మీద మీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ పర్టికులర్ లైన్ నాది మీరే. ఎలా వచ్చింది మీకు, అసలు ఎక్కడి నుంచి పుట్టింది? అదే నాకు ఎప్పుడో కీరవాణి చెప్పారు ఒకసారి, విచ్ ఐ థింక్ ఈజ్ ట్రూ. ఒక బేసిక్ ట్యూను ఆ లైన్లో, ఒక లిరిక్లోనే, ఒక వర్డ్లో ఫీల్ అయిన ఎమోషన్ నుంచి వస్తుందండి. వాట్ ఐ ఫీల్ అబౌట్ దట్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ ది బెస్ట్. వంగవీటి సో ద స్ట్రెస్ ఆన్ దట్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, probably it has got years and years of my experience and understanding and how much I'm in awe of that story. So what took you so long to make this film? See, that is the most interesting question actually. Though I know the story since that is the first story I ever known in my life, but consciously eppudu dani meeda cinema tiyalani nenu eppudu anukoledu, which is very extremely surprising actually, and maybe అంటే శివ స్టార్ట్ అయినప్పుడు అది హీరో సెంట్రిక్ ఫిలిం కాబట్టి 2-3 ఇన్సిడెంట్లు లైక్ శుభ్లేఖ్ సుధాకర్ డెత్ అవ్వచ్చు, లేకపోతే సమ్ విలన్ క్యారెక్టర్ కొంచెం ఇటు అటు, సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ ఐ టుక్. బికాస్ ఆఫ్ దట్ మెంటలీ ఐ థాట్ ఆ పార్ట్ నేను చేశాను. సో బికాజ్ ఒకసారి మైండ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఐ డింట్ నెవర్ రియలీ థాట్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్ దాని గురించి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ వెరీ సినిమాలు చేస్తాను నేను, బాంబే వెళ్ళిపోయి ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మైండ్. రీసెంట్లీ అంటే మేబీ couple of years back I happened to meet somebody who also was involved at that time in Vijayawada rowdyism lo.
నేను తను కొన్ని ఎక్స్పీరియన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఐ సడన్లీ రివైవ్డ్ బ్యాక్ ఇన్ మై మైండ్ ద స్టోరీ ఆఫ్ వంగవీటి యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ అని. దాని తర్వాత ఐ హ్యాపెన్ టు మీట్ ఎ ఫ్యూ మోర్ పీపుల్. ఇప్పుడు బెజవాడ వెరీ వెరీ ఇనీషియల్ స్టేజెస్లో, అంటే అట్ దట్ టైమ్ ఐ యూస్ టు బి ఇన్ బాంబే, ఐ వాజ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్ సో మచ్ ఆన్ అది కాకుండా సమ్వేర్ డైరెక్టర్ చైతన్య హ్యాస్ గాట్ ఎ స్టార్ ఇమేజ్, దాంతో డీవియేట్ అయిపోయి ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో అయిపోయింది. యూనో see regular commercial film by definition is nothing but you're trying to elevate a character rather than telling a story. Right. You know, it might work, it works for its own reasons, sometimes it doesn't work, you know, but a realistic story is where you have to respect emotions of every character. It is not like you're not trying to take sides as a director or a writer or a anything, you know. So I felt the tragedy, and it's a tragedy. I mean, any kind of a violent film eventually will be a tragedy unless it is comic book violence, which is what commercial mainstream films are. ఒక అండర్ కరెంట్ అంటే ఒక మనిషిని చంపటానికి డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత మదన పడతారు అనేది మెయిన్ డ్రామా. అది అంటే మన సినిమాలో ఒక విలన్ వేసేయండి రా అని అలా ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, సంథింగ్ లైక్ దట్, యూనో. సో మచ్ ఆఫ్ డెలిబరేషన్. For example, Devineni Murali death, the planning of that and to execute nearly a 15-minute section on Vangavitlo, you know, and 15 minutes is a very long time in screen time, you know, Right. completely done in background score and cuts. So it is not like probably the violence will be in 15 minutes, half a minute, but you feel the tension because it is moving towards it and you know, you somewhere want to stop it from happening. So ఆ కైండ్ ఆఫ్ ఏ డీటెయిలింగ్ ఒకటి నా అండర్స్టాండింగ్. రెండోది నేను డెసిషన్ తీసుకున్నాక ఐ యాక్చువల్లీ హ్యాపెన్ టు మీట్ పీపుల్ హు ఆర్ డైరెక్ట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దోస్ ఇన్సిడెంట్స్. యా, చల్సాని వెంకటరత్నంని చంపిన ఒక 12 మందిలో one person I met actually was there. I mean, who actually was one of the guys who killed him. జైలుకి వెళ్ళిన ఆయన అని చెప్పారు మీరు. Yeah, correct. 12 ఏళ్ళు జైలుకి వెళ్ళారు. Yeah, correct. సో ఆయన కళ్ళలో ఏం కనిపించింది అని చెప్తున్నప్పుడు? హీ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ నార్మల్ పర్సన్. మీరు కలిస్తే, నేను పరిచయం చేస్తే మీరు నంబర్ కూడా నమ్మరు అసలు. అండ్ హీ హ్యాస్ అన్ అండర్స్టాండింగ్, అంటే టాప్ యాంగిల్ అండర్స్టాండింగ్. మనకి ఏంటంటే ఒక రౌడీ అన్న, ఒక గూండా అన్న మన సినిమాలో ఎంతసేపు వాళ్ళని బ్యాక్గ్రౌండ్లో, అవుట్ ఫోకస్లో, ఒక అలంకారంలో చూపెడతాం, యూనో. కానీ నిజ జీవితంలో ఎవరు ఉండాలి, ప్రతి ఒక్కరికి కథ ఉంటుంది. ఇతను రౌడీ, ఇతను గూండా అని మొహం మీద రాసి ఉండదు, రాసి ఉండదు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ వైలెంట్ పీపుల్, అది నేను అబ్జర్వ్ చేసింది, దే ఆర్ ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ జెంటిల్ అన్నాను, బట్ వెరీ రెస్పెక్ట్ఫుల్, హాస్పిటబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డొసైల్ ఇన్ ద టాక్, యూనో. అండ్ కొన్ని రోజులు వాళ్ళు దాచుకుంటారు అనిపిస్తుంది, కానీ బట్ దట్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ పీపుల్ అండ్ వెరీ లాయల్ టు వాట్ దే బిలీవ్ ఇన్, హూ దే బిలీవ్ ఇన్. ఇన్ఫాక్ట్ దట్స్ వాట్ డ్రైవ్స్ దెం, విచక్షణ కోల్పోయి కూడా. కరెక్ట్. అండ్ ఒక వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, నేను రక్త చరిత్ర అప్పుడు ఒకసారి ఐ వాజ్ టాకింగ్ టు సూరి, అండ్ దే వాజ్ వన్ మ్యాన్ సిట్టింగ్ దేర్, అసోసియేట్ ఆఫ్ సూరి. నన్ను సూరిని చూస్తున్నాడు, మేము మాట్లాడుతూ ఉంటే ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్ అబౌట్ హిస్ లుక్, అండ్ సడన్లీ ఐ రియలైజ్ హీస్ లైక్ అ డాగ్. See, if you have a dog, the fact you are talking to me, the dog will take it for granted that I am your friend, and it can't understand exactly what we are talking, but it is listening, just so I don't think they actually get to that kind of a thought process. There is a blind trust on Suri. Suri ఏం చెప్తే అప్పుడు ఇసుకో అంటే కలిసి వెళ్ళింది, అది ఎవరైనా వచ్చేది, you know. So to develop that kind of a loyalty from the people who are working with you, they are the actual this thing. మామూలుగా మీ సినిమాల్లో మామూలు స్త్రీల పాత్రలు ఉండవు, చాలా తక్కువ వచ్చాయి రాను. అంటే యు హావ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిజైర్ అండ్ ప్లెజర్. కానీ ఈ సినిమాలో రత్నకుమారి గారి క్యారెక్టర్ని మీరు ఎలివేట్ చేసి ఒక సోలో సాంగ్ ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్కి ఎందుకు వచ్చింది అంటే? See, the only difference is because there is a very strong track between Ranga and Ratnakumari. And I wanted a fulcrum of the whole, daniki oka central spinal cord laga oka line I wanted to create for that. And the film, because it's very violent
and so many characters are there, so much of story is happening, and I don't have time to establish the love story in a series of scenes. రైట్. So I thought in a song it will happen faster. You know, a character establishment ki రంగాన్ని కలవటానికి. In fact, on a screenplay level, there are some things in this film which is like వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఒక జస్ట్ ఒక ఫ్రీజ్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. అలా జరిగిన వాళ్ళ పరిచయం కొన్నాళ్ళకి గాఢమైన ప్రేమగా మారిపోయింది అంతే. ఆ లైన్ తోటి హ్యావ్ టు అండర్స్టాండ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ సీన్ మీద స్టార్ట్ అయితే ఆల్రెడీ వెళ్తారు ఇంట్లో. అది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా, ఎందుకంటే 6 పాటలు స్విట్జర్లాండ్లో అయితే దానికన్నా ఇంకా బెటర్ లైన్ నాకు మోస్ట్ ఫేవరెట్ షార్ట్ ఫిల్మ్లో నెహ్రూ మదర్కి చెప్తున్నాను, నాకు ఒక లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించాను. లక్ష్మీ నెహ్రూల పెళ్లి జరిగిన నాటికి యుఐ పార్టీ చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చేసింది అని ఒక లైన్ ఉంటుంది. అది లిటరల్గా వీళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న ఒక షార్ట్ పెట్టాం అంతే. వాళ్ళు ఎప్పుడు కలిసారు, ఎప్పుడు పెళ్ళి అయింది అంటే పెళ్ళైన తర్వాత చేసి భోజనం ఇంకేం చేస్తారు. సో లాట్ ఆఫ్ సచ్ స్టఫ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో ఇది మోస్ట్ మీరు ఎప్పుడు ఆనెస్ట్గా మాట్లాడతారు, బట్ ఇవాళ మోస్ట్ మీ మీద ఒట్టేసిన ఆనెస్ట్ ఇంటర్వ్యూగా భావించి మీ సింపతీస్ ఆర్ మీ టిల్ట్ దేవినేని ఫ్యామిలీ వైపు ఉందా, వంగవీటి ఫ్యామిలీ వైపు ఉందా? అబ్సల్యూట్గా మళ్ళీ నా మీద నేను ఒట్టేసి చెప్తున్నాను, బికాస్ ఇస్ నో వన్ ఎల్స్ ఫర్ మీ. I honestly do not have a tilt, absolutely, because I believe that every human being without exception who reached a position will be right in his own perspective. అలా అంటే మీకు అసలు దీని మీద ఇది వీళ్ళు ముందు No, not at all, not at all, because see it could be a mistake, but everyone does mistakes, and the factors which will influence you ఆ పర్టికులర్ టైంలో మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీ పరిసరాలు కానీ, మీ పక్కన మనుషులు కానీ, మీ మానసిక స్థితి కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వెన్ అట్ ద మూమెంట్ దట్ మిస్టేక్ క్యాన్ బి డన్ బై ఎనీబడి, యూ కాంట్ పెనలైజ్ వన్ పర్సన్. చణక్షణ సినిమాలాగే ఉంది ఇది దొంగగా మారడానికి ఖచ్చితంగా ప్రతిదానికి ఉంటుంది, ప్రతి ఒడికి. సి ఐదర్ యూ క్యాన్ బి మ్యాడ్ ఆర్ యూ క్యాన్ హ్యావ్ ఎ రీజన్, యూనో. ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఏ సర్టన్ గెయిన్, అంటే ఒక పర్సనల్ గెయిన్ ప్రాఫిట్ దేనికోసం చేసినా కూడా ఎక్కడో జస్టిఫైడ్ అనేది లీగల్ వర్డ్ అది బేసిక్గా. బట్ ఆ పర్టిక్యులర్ పర్సన్స్ మెంటల్ స్టేట్, అంటే నాకు చిన్న ఉదాహరణకి ఇప్పుడు పాము ఉందనుకోండి, మీకు దాన్ని చంపే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ అది పాము కనుక కరిసేస్తుంది. అప్పుడు పాము మీద కోపడటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్, బికాస్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద పాము. తత్వం అది. అలాగే మనుషుల్లో పాములు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఒక పాముని అంత పూజించినప్పుడు వాళ్ళని కూడా పూజించాలి. సో ఈ సినిమా తీసేటప్పుడు అప్రోచ్ అయినప్పుడు మీరు దేవినేని వర్గం వాళ్ళని కలిశారు. నేను విజయవాడ రౌడీజం మీరు సినిమా తీస్తున్నారంటే మీరు రౌడీలు మీరు సినిమా తీస్తున్నారని చెప్పినట్టే. ఇంచుమించు వాళ్ళు దే డిడ్ంట్ టేక్ అఫెన్స్ టు ఇట్. అంటే మీరు ఈ సినిమా కరెక్ట్. See, basically, 100% offense అని నేను అన్ను. See, none of them want to be called that. You know, nobody is anti-social అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, ఫ్యాషనిస్ట్ అవ్వచ్చు. Then none of them they would want to be called that, because అదొక social stigma word అది, you know. But but because of that only they became popular. They can't take away that. ఇది చెప్పిన. ఇప్పుడు ఏ కారణంతో ఒక డెసిషన్ తీసుకునేది ఆ కారణం జస్టిఫైడ్ అయినప్పుడు వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వస్తే రౌడీ అనేది పోతుంది. దెన్ దే బికమ్ రూలర్స్, యూనో. యాజ్ లాంగ్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్, ద రిబెల్ ఈజ్ కాల్డ్ ఎ రౌడీ. యా. సో దో దే డోంట్ లైక్ ఇట్, దే అండర్స్టాండ్ దట్ ఈస్ అ పాపులర్ పర్సెప్షన్. యా. ఇన్ ఆల్ ఫేర్నెస్ మీరు ఇరు వర్గాల వాళ్ళని కలిసి ఉంటారు. ఒక సినిమా ఇద్దరి మీద తీస్తున్నప్పుడు ఇరు వర్గాల వాళ్ళని అంటే ఐ మెట్ పీపుల్ అసోసియేటెడ్ విత్ రంగాధర్, నాట్ see, for example, రాధా ఉన్నారు అనుకోండి. రాధా ఆబ్వియస్లీ విల్ బీ మోర్ లెస్సర్ నోన్ దెన్ మీ. అంటే నా పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ రాధా హ్యాస్ డైరెక్ట్ అసోసియేషన్ విత్ పీపుల్ ఆఫ్ రంగా, కానీ అంత హీర్సే కదా తను. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను చాలా చిన్న పిల్లోడు పొట్టపోయి ఉండొచ్చు. ఐ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ఏజెస్. సో ఏది విన్నా వాళ్ళ ఫాదర్ గురించి వేరే దగ్గర నుంచి వింటాడు. వన్ పాయింట్. రెండో పాయింట్, హీ ఓన్లీ లిసన్స్ టు ద పీపుల్ హు ఆర్ అసోసియేటెడ్ డైరెక్ట్లీ విత్ రాధా, కొడుకు కాబట్టి.
ఒక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రంగా గారి గురించి నాకు ఎక్కువ తెలుసు అనేది నా ఫీలింగ్ బికాస్ ఆఫ్ దట్ ఐ నో ఫ్రమ్ దెమ్ ఆల్సో. అదే లాజిక్ దేవినేని వాళ్ళ విషయంలో సేమ్ 100%. బట్ వాళ్ళు వెళ్ళి కలిసారు కదా మీరు, అని బట్ ఇక్కడ నన్ను కలవడానికి ఒప్పుకోలేదు. కలవడానికి ఒప్పుకోలేదు. అండ్ వంగవీటి అని సినిమా టైటిల్ మీద కూడా వాళ్ళకి అబ్జెక్షన్స్ మొదటి నుంచి ఉంటూ ఉన్నాయి. ఎవరు హీరో ఎవరు విలన్ అని. ఐ మీన్ అంత దూరం వెళ్ళలేదు. బట్ ద వెరీ ఐడియా దట్స్ అన్ అన్నోన్ పర్సన్ వచ్చి వంగవీటి అనే సినిమా తీస్తున్నారు అనేది ఆబ్వియస్లీ అండర్స్టాండబ్లీ ఇట్ హ్యాడ్. బట్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ త్రూ ద మీడియా, through the interviews, saying that my reason for calling it Vangaveeti, అది ఒక పబ్లిక్ డొమైన్లో వంగవీటి చలసాని వెంకటరత్నాన్ని మర్డర్ చేసినప్పటి నుంచి వంగవీటి రంగాన్ని చంపిన వరకు ఉన్న మధ్యలో ఉన్న స్టోరీ, విచ్ ఇస్ ద రీజన్ ఐ టుక్ దట్ నేమ్. అంతేనా, లేకపోతే వంగవీటి అంటే బాగుంది కానీ దేవినేని అంటే బాగుంటుందని? ఐ థింక్ ది బోత్ డిపెండ్స్ ఆన్ ఇది ఆల్రెడీ మీరు ఇనిసారు కాబట్టి. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఈ పర్స్పెక్టివ్ ఇంకా కొంచెం మీకు స్ట్రాంగ్గా అనిపించిందా వంగవీటి పర్స్పెక్టివ్? వంగవీటి మై మెయిన్ థింగ్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద రౌడీజం స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఫర్ మై. రాధా, ఇప్పుడు నేను ఫస్ట్ టైం రౌడీ అనే మాట నా లైఫ్లో రాధాని అసోసియేట్ చేసి విన్నా నేను. 1975-6లోనో దాన్ని చంపేసినప్పుడు మా చిన్నాన్న చెప్పారు వంగవీటి రాధాని చంపేశారు అని. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ హిస్ ఫేస్, హిస్ ఎక్స్ప్రెషన్. ఎవరు రాధా అంటే పెద్ద రౌడీ విజయవాడ అని. సో ఆ పెద్ద రౌడీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. సో ఎవ్రీబడి ఎల్స్ విచ్ కేమ్, రంగా వచ్చు, నెహ్రూ వచ్చు, గాంధీ వచ్చు, ఒక క్రియేటెడ్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు. బట్ ద ప్లాట్ఫామ్ వాజ్ మౌంటెడ్ బై వంగవీటి రాధా, యూనో, విచ్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ ది బేసిక్ ఆరిజిన్ ఆఫ్ ద థాట్ అక్కడి నుంచి. బట్ ఈస్ ద రీజన్ ఐ కాల్డ్ ఇట్ వంగవీటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఉన్నారని ఒకసారి, లేరని ఇంకోసారి, ఆయన గొంతు మాత్రమే ఉంది, ఆయన కాళ్ళు మాత్రమే ఉన్నాయి, ఇలా రకరకాల వదంతులు విన్నాం. ఎన్టీఆర్ గారు సినిమాలో ఉన్నారా లేదా? అది నేను చెప్పను. సినిమా చూసి మీరు టికెట్ కొనుక్కొని చూసి తెలుసుకోండి. డెఫినెట్గా లక్ష్మీపార్వతి గారు కూడా చెప్పరా? లక్ష్మీపార్వతి గారు కూడా చెప్పరా? లక్ష్మీపార్వతి గారు ఈ మధ్య అక్కడ ఇంటర్వ్యూలో నేను ఉన్మాదినో లేకపోతే గతి తప్పిన ఏమన్నారు మేధ, అదే కదా, ఆయన ఉన్మాదంతో కూడిన మేధ. సో ఎనీవే, ఎందుకంటే రక్త చరిత్ర సినిమా తీసినప్పుడు ఇదే పాయింట్ మీద ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ మీద ఆవిడకి అబ్జెక్షన్ ఉంది. అందుకే ఆవిడ కూడా చెప్పరా అని అడుగుతున్నారు. సినిమా చూసి తెలిసిపోతున్నట్టు అయితే ఆవిడ టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళమంటారు. వాళ్ళు ఆయన మాత్రం మీ సినిమాలో వాడుకున్నారు, మరి ఫ్రీ టికెట్ కూడా వాడుకున్నా తెలియదు కదా మీరు అది చూసిన తర్వాత. సో ఆడియో ఫంక్షన్ విజయవాడలో జరిగినప్పుడు 50,000 మంది ఒక్క రామ్ గోపాల్ వర్మ గారు మాత్రమే స్టేజ్ మీద ఉన్నప్పుడు అలా తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళని లారీల్లో తీసుకొచ్చారని కొంతమంది, వంగవీటి గారు ఫ్యాన్స్ అని మరికొంతమంది, పవన్ కళ్యాణ్ గారి పేరు కొంతమంది అరిచారని ఇంకొంతమంది, లేదు రామ్ గోపాల్ వర్మ గారి రామూయిజం కోసం వచ్చారని ఇంకొంతమంది. సో మీరు దేనికి ఓటేస్తారు? అబ్సల్యూట్లీ ఐడియా లేదు. ఇక్కడ 4 పాయింట్స్. ఒకటంటే నేను అదే అనాలిసిస్ వేరే వాళ్ళది చెప్తున్నాను. లారీల్లో తోలుకొచ్చారంటే డిమానిటైజేషన్ టైంలో అంత క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది అనేది ఒక పాయింట్ ఇవ్వడానికి. అదే ఆబ్వియస్లీ. రెండోది వంగవీటి ఫ్యాన్స్ లేకపోతే రంగా ఫ్యాన్స్, అది డెఫినెట్లీ ఇట్స్ ఏ వన్ వెరీ స్ట్రాంగ్ ఆస్పెక్ట్. థర్డ్ది కాలేజ్ స్టూడెంట్స్, అంటే నాకు చెప్పింది లాట్ ఆఫ్ పీపుల్ వర్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పారు నాకు. అది దిస్ వాజ్ టోల్డ్ టు మీ బై సమ్ పీపుల్ ఇన్ విజయవాడ. అక్కడ కూడా మీరు చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాడ్ ఎ సెల్ ఫోన్. సో ఆబ్వియస్లీ దే వర్ లిటిల్ ఎఫ్లూయెంట్ క్లాస్ హు కేమ్ టు షూటింగ్ వీడియోస్. ఆల్మోస్ట్ మీ కౌంటర్ యాంగిల్లో చూస్తే ప్రతి ఒక్కరి చేత సెల్ ఫోన్ పెట్టి వీడియోలు చేస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ మిక్స్ క్రౌడ్. అఫ్కోర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్ సార్ అని వాళ్ళు గుంపు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు యాక్చువల్ ఎక్కడైనా సరే. ఈవెన్ ఐ వుంట్ బి ఏబుల్ టు టెల్ బైఫర్కేట్ హూ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేది, యూనో. బట్ ఐ థింక్ ద హోల్ ఎలిమెంట్ ఆఫ్ వంగవీటి హైప్, ఇంటర్వ్యూలు లేకపోతే ఫస్ట్ వెళ్ళినప్పుడు ర్యాలీసు అండ్ ద ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజేషన్ కెపాసిటీ ఆఫ్ దాసరి కిరణ్, యూనో, అండ్ ఐ థింక్ కన్సిడరబుల్. అంటే అంత హీట్ క్రియేట్ చేసి అది చేసి ఒక క్యూరియాసిటీ తోటి వచ్చారు. బట్ ఐ కాంట్ బైఫర్కేట్ విచ్ సెక్షన్ ఇస్ మోర్. బట్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. I don't think Ramuism aspect అది. I think it's about the overall package, you know. Because అక్కడ ఎవరో స్టార్స్ లేరు పక్కన, మీరు ఒక్కరే మధ్యలో ఉండే స్టార్. అఫ్ కోర్స్ మీరు స్టార్ కాదు మీరు తక్కువని కాదు, బట్ యూజువల్లీ సినిమా స్టార్స్ ఉండే క్రేజ్ అక్కడ కనిపించింది. దిస్ ఫిల్మ్ బికేమ్ లార్జర్ దెన్ లైఫ్ అన్నది.
Yeah, definitely that event has got a lot to do with the expectation on the film. Yeah. మొదటి నుంచి ఈ సినిమా మీరు పూనుకున్నప్పటి నుంచి కూడా ఒక క్వశ్చన్ బయలుదేరింది. బాగా ఇప్పుడు సమసిపోయిన కులతత్వాన్ని, కుల పిచ్చిని Yeah. మరోసారి మీరు రేకెత్తిస్తున్నారు ఈ సినిమా ద్వారా అని చెప్పి. అది బేసికలీ మూర్ఖులు అనుకుంటారు, అది మహామూర్ఖులు. ఎందుకంటే ఒక వెదర్ ఇట్స్ కమ్యూనల్ ఫీలింగ్, కాస్ట్ ఫీలింగ్, వాట్ ఎవర్ అనేది మీకు ఇమీడియట్ పరిసరాల్లోంచి జరిగిన ఎక్స్పీరియన్సెస్, అప్పుడున్న సిచ్యువేషన్ నుంచి వస్తుంది. సినిమాలో ఏం చెప్తే వస్తుంది? సినిమాలో సపోజ్ ఒక పర్టిక్యులర్ కాస్ట్ మంచిది, ఇంకోటి చెడ్డదని అనుకోండి, దానివల్ల ఎందుకు స్టార్ట్? అది ఒపీనియన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్. హౌ విల్ దట్ చేంజ్ ద ఐ మీన్ యాక్చువల్ ఈక్వేషన్? సి, గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీలో ఒక వర్గాన్ని కించపరుస్తుంది, ఒక వర్గానికి ఎక్కువ ఫేవర్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దెర్ క్యాన్ బి ఎ ఛాన్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అన్రెస్ట్ బికాస్ ఆఫ్ దట్. Film is a film at the end of the day. Either they can accept the idea of the film or reject the idea of the film, but it cannot instigate. In fact, even ఇప్పుడు say maximum problem ఎవరికి ఉండాలి ఈ సినిమా మీద? నెహ్రూకి, రాధాకి ఉండాలి. The surviving members of the two families, అంటే యూజువల్లీ బట్ రియాక్ట్ అయ్యేది చుట్టుపక్కల ఉండేవాళ్ళే. But even చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఐఎమ్ సేయింగ్, మా నెహ్రూ గారు ఎట్లా చూపించారా రాదా, అది దట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పాయింట్ కంపేర్ టు ది కమ్యూనల్ ఆస్పెక్ట్. బికాజ్ యాక్చువల్గా నేను విజయవాడలో ఉన్నప్పుడు కమ్యూనిటీ అనేది లేదు అసలు. నేను ఎప్పుడు కమ్మ కాపు అని వర్డ్స్ వినలేదు నేను, యాజ్ లాంగ్ as I was in విజయవాడ. ఇట్ ఓన్లీ హ్యాపెన్ లాస్ట్ 10 years, 15 years, మేబీ ఇంటర్నలీ. ఈవెన్ ఇది జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ రాధా కాపు అనుకుని నెహ్రూ గాంధీ కమ్మాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దగ్గరికి ఎందుకు వచ్చారు కాపు దగ్గరికి? అట్ దట్ టైమ్ ఇట్ వాస్ నాట్ ఇన్ ద పెద్ద 3 different individuals అంతే. సో ఇట్ బికేమ్ అ కాస్ట్ బేస్డ్ ఈక్వేషన్ ఆర్ మచ్ లేటర్. యా, మచ్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ యాక్చువల్లీ. వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు లేదు అది. యా, ఇప్పుడు ఉందని నమ్ముతున్నారా వెన్ యూ ఇంటరాక్టెడ్ విత్ ఎనీ ఆఫ్ దెమ్? నాట్ విత్ దెమ్. I do not believe that. I feel honestly caste అనేది అది ఏదో ఊరికైనా మాట్లాడటానికి ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు కానీ I doubt it has any effect on anybody. Because there will be conflict between haves and have nots. కమ్మోళ్ళు అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే జెలసీ. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మోర్ ఫేమస్, వాళ్ళు మోర్ ఇది కాబట్టి జెలసీ ఉంటుంది. అంటే కాపులకి కమ్మోళ్ళంటే జెలసీ ఉందని మీరు పబ్లిక్గా చెప్పారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ విల్ కమ్ ఫ్రమ్ జెలసీ. Whether jealousy అంటే someone has it, haves and have nots, which is the point. డబ్బులు ఉన్నోళ్ళ మీద డబ్బులు లేని వాళ్ళకి, అండ్ జెలసీ ఐమ్ యూజింగ్ ఇన్ గుడ్ వే, నాట్ ఎ బ్యాడ్ వే. బికాజ్ లైక్ మనం రామోజీలో కూడా పెట్టాం. ఆరాధన కాదు, జెలసీ ఈజ్ ఎ న్యాచురల్ థింగ్, న్యాచురల్ ఎమోషన్. కుళ్ళు ఉండకూడదు అని, కుళ్ళుతో మనం ఎందుకు చేస్తారని భయపడే వాళ్ళు కనిపెట్టేది. కుళ్ళు ఉండకూడదు, అది తప్పు అని. కుళ్ళు ఉండాలి, కుళ్ళు ఉండకపోతే అసలు గ్రోత్ ఉండదు ఫస్ట్. సో ఎవరికైతే లేదో ఇంకోటికి ఉన్నాడంటే వాడిలాగా నాకు ఎందుకు లేదు అనే కాన్ఫ్లిక్ట్లోంచి ఏ గ్రూప్స్ అని వదులుతాయి. సో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ రిలీజియన్ ఆర్ కాస్ట్ ఆర్ ఏ కాస్ట్ లేకుండా అందరూ సేమ్ కాస్ట్ ఉన్నా కూడా ఆ గొడవలు రావడానికి మెయిన్ కారణం ఇస్ ది డిఫరెన్సెస్, కాస్ట్ డిఫరెన్స్. మరి ఇలా ఉన్నప్పుడు మీ పర్స్పెక్టివ్ కమ్మ కాపు అనే పాట తీసేయాల్సిన అవసరం ఏముంది? అంటే వాడుక పదాలని సెన్సార్ అబ్జెక్ట్ చేసిందనా లేకపోతే? కదా, కమ్మగా పాట తీసేది ఇంత లాజిక్ అర్థం చేసుకునే తెలివి సిస్టమ్కి ఉండదు కాబట్టి తీసాం. మీలాంటి మేధావుల సిస్టంలో లేరు కాబట్టి, అందరూ మూర్ఖులు కాబట్టి, మూలతత్వం గురించి మాట్లాడతారు కాబట్టి. ఈ ఫిల్మ్ మామూలుగా మనిషిని పోలిన 7 మనుషులు ఉంటారంటారు, కానీ మీ సినిమాలు చూస్తుంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది. బికాజ్ మీకు వీరప్పన్ లాంటి వీరప్పన్ బయట దొరికాడు. ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తూ ఉంటే వాళ్ళు అలాగే ఉండుంటారని చూడని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎలా పట్టారు అసలు వీళ్ళందరినీ? అంటే ఇది డివైన్ కాన్స్పిరసీయా, వర్మ గారి జీనియసా? యాక్చువల్లీ క్యారెక్టర్లో ఒక క్లారిటీ ఉంది, యాక్టర్కి సిన్సియారిటీ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎనీ పర్సన్ హూజ్ ఒక సిమిలారిటీ దాట్ ఆన్. ఇప్పుడు వీరప్పన్ లైక్ ద ఒరిజినల్ వీరప్పన్కి యాక్ట్ చేసినోడుగా అసలు సంబంధం ఉండదు. బట్ ఒక మనిషి నిజంగా తలుచుకుంటే హీ కెన్ మేక్ హిమ్సెల్ఫ్ లుక్ లైక్ ఎనీథింగ్, విచ్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. మనం అనుకుంటాం అంతే. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ లైక్ పరకాయ ప్రవేశం లాగా. ద మూమెంట్ యూ స్టార్ట్ థింకింగ్ లైక్ హిమ్. ఇప్పుడు మురళీ క్యారెక్టర్ వంశీ జాగండి వేసాడు. ఆఫ్ కోర్స్ ఈ డజంట్ నో మురళీ మీద ఒక వీడియో లేదు ఎక్కడ అసలు.
నేను నెహ్రూ గారికి కొన్ని సీన్స్ చూపిస్తే దే సెడ్ ఎగ్జాక్ట్లీ మురళీలో ఉన్నాడు. ఆ కూర్చునే తీరు, నుంచునే తీరు, నడిచే తీరు మురళీలాగా ఉందని చెప్పినారు. అది నాకు షాక్. అది ఆబ్వియస్లీ ఎవరికి మురళి తెలియదు కాబట్టి మేము క్యారెక్టర్ డిజైన్ చేసి దాన్ని ఫాలో అప్ అవ్వమంటే, అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సేయింగ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ మురళి. ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ దేవినేని నెహ్రూ క్యారెక్టర్ శ్రీ కిరణ్ అతని పేరు శ్రీతేజ్. హీ లుక్డ్ వెరీ క్లోజ్ టు ఆయన కళ్ళలో శాంతం ఒకలాంటి. మీరు డైలాగ్స్ అంటే అదే పనిగా చాలా శాంతంగా చెప్పినట్టు అనిపించింది. ఐ థింక్ బట్ దట్స్ ఇన్ ద క్యారెక్టర్ ఆల్సో. దట్స్ వాట్. సో అంటే ఇట్ వాస్ సో వెల్ స్టడీడ్. బికాజ్ ఇప్పుడు నెహ్రూ గారి గురించి మనం ఎప్పుడు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసో లేకపోతే ఆయన చేసి ఉండొచ్చు, కానీ పబ్లిక్ డొమైన్లో లేదు అది. ఇప్పుడు గాంధీని చంపారు కాబట్టి వీ ఫీల్ దట్ గాంధీ వాజ్ మోర్ అగ్రెసివ్ అండ్ ద ప్రైమ్ టార్గెట్ వాజ్ గాంధీ. అది నెహ్రూ అవ్వచ్చు, కానీ మన పబ్లిక్ డొమైన్లో ఉన్న నాలెడ్జ్ నుంచి మనం క్యారెక్టర్ డిజైన్ చేస్తాం, యూనో. అండ్ దెన్ మురళీ వాజ్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్. సో నెహ్రూ గారు ఆలోచించి టైమింగ్ చూసుకుని లేకపోతే ఒక స్లైట్లీ డిప్లొమాటిక్ ఆస్పెక్ట్లో ఉండేవారు కాబట్టి ఆటోమేటిక్గా మీ క్యారెక్టర్ డిజైన్ అదే పోతుంది. వంగవీటి సినిమా మీ ఆఖరి సినిమా అని మీరు ప్రకటించారు. అది నిజంగా నమ్మాలా? ఆఖరి తెలుగు సినిమా. నయీం సినిమా నిజంగా అబద్ధం చెప్తున్నానని నిజంగా నమ్మాలి. ఇది మీ తర్వాత ఇంటర్వ్యూ అయ్యాక ఆలోచించండి దీని మీనింగ్ ఏంటనేది. నిజంగా అబద్ధం చెప్తున్నారు. నిజంగా అబద్ధం చెప్తున్నానని నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నయీం సినిమా మీరు ఆల్రెడీ పైప్ లైన్లో, నయీం సినిమా 1, 2, 3కి రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. కొన్ని గూఢచారులు మాకు కొంతమంది వచ్చి చెప్పారు డిటెక్టివ్స్. కాబట్టి న్యాచురల్లీ అది నయీం సినిమా మీరు కన్నడలో తీయరని మేము అనుకుంటున్నాం, తెలుగులోనే తీస్తారని. కాబట్టి ఇది వంగవీటి మీ ఆఖరి తెలుగు సినిమా కాదని నమ్ముతున్నాం మేము. వెయిట్ అండ్ వాచ్ దిస్ కాలమ్. జస్ట్ కపుల్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ బిఫోర్ వి వైండ్ అప్. వర్మ గారు, వంగవీటి సినిమాలో కన్క్లూజివ్గా ఏం చెప్పారు? అంటే ఒక రౌడిజం సంబంధించి ఇరు వర్గాల మధ్య జరిగే వాట్ ఎవర్ ఎమోషనల్ డ్రామాని పిక్చరైజ్ చేసి ఒక డాక్యుమెంటరీ ఫామ్లో ఉంటుందా? ఫైనలీ ఏమన్నా కత్తులతో సావాసం? See, to start with, ఫిల్మ్ అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. when you're listening to a story or ఒక ఇన్సిడెంట్ కానీ ఒక పర్టిక్యులర్ ఘటన మీలో ఒక ఉద్వేగం కలుగుతుంది, ఒక ఎమోషన్, అండ్ దాని నుంచి రకరకాల మనుషులు వాళ్ళ ఇన్ఫర్ చేసుకుంటారు వాట్ దే ఫీల్ అబౌట్ ఇట్. వైలెన్స్ బిగెట్స్ వైలెన్స్ అనేది ఇప్పుడు కత్తులతో సావాసం నుంచి కాదు, దట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. అది a man who takes up the knife will die by the knife, point. So that is not a new thing. But to make a judgment call, ఎప్పుడో జరిగిపోయింది, మనకి సంబంధం లేని ఎక్స్పీరియన్సెస్లో ఒక మనిషి తీసుకున్న డెసిషన్ వలన ఏం జరిగింది అనేది మనం ఒక సినిమా ద్వారా, ఒక బుక్ ద్వారా, లేకపోతే వింటం ద్వారా ఎక్స్పీరియన్స్ చేసి ఇట్ మైట్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్ ఆర్ నాట్ ఓవర్ ది ఇయర్స్, బట్ ఐ ఫీల్ respecting the factors which influence their decision, I think, and to feel an empathy for them, for what happened to them and what caused that to happen, if the film manages to do that, I think it creates an emotion, which is what the purpose of any film is. In other words, you're convincing people to show empathy for criminals and why they turned into criminals. Is that your agenda? See, like I many times said, a criminal is a legal word. Since 60,000 years నుంచి హోమో sapiens species ఉండే, very civilized kingdoms and where law must have been in practice for the last 10,000 years minimum at least, but the criminals are there still, they will be there, and the reason for that is there will always be people who are unhappy with the existing system, or they will be forced to be in a situation where the existing law or a establishment cannot control, so they take the law into their hands. And so it's only those people who keep on disturbing and which invariably starts making it better, further better. అందుకని ఇప్పుడు రౌడీజం అనేది యాక్చువల్గా విజయవాడలో రంగా గారి డెత్ తోటి అయిపోయింది. ఆఫ్టర్ దట్ దే వాజ్ వైలెన్స్, సమ్ మర్డర్స్ హ్యాపెండ్ బట్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఫాలోడ్, బట్ యాజ్ ఎ సిస్టమ్ it is not existing anymore. It's same thing with factionism in Anantapur, or the mafia in Bombay, or even in the US, but I think it invariably adds to the
growth of a society, and as the criminal thing keeps on coming down, society advances, but what happens, it keeps changing its form. Like ISIS terrorism అనేది అసలు nobody in the world thought something like that can happen. In my modern day history, 2016లో ఆల్మోస్ట్ స్పానిష్ ఇంక్విజిషన్ టైంలోనూ అంత బర్బారిక్ యాక్ట్స్ అనేది, యూనో, దట్ కెన్ హ్యాపెన్ ఇన్ 2006. యూ నెవర్ నో వేర్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్, యూనో. సో ఐ థింక్ ఇట్ ఈస్ దట్. బట్ ద పాయింట్ ఈజ్, ఇన్ వంగవీటి, దమ్ కమింగ్ అక్రాస్ as హ్యూమన్ బీయింగ్స్, మన ఇంట్లో ఉన్నారు, విచ్ ఇస్ ఫర్ మీ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, యూనో. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ప్లానింగ్ టు కిల్ సంబడి, భోజనం చేస్తా, దట్ ఫర్ మీ ఇస్ దట్ ఇస్ వాట్ విచ్ మేక్స్ ఇట్ రియల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది వంగవీటి కాదు, మన కోబాడే అని ఛత్తీస్గఢ్లో ఒక కాంగ్రెస్ వాడిని ర్యాలీ వెళ్తా ఉండి చంపేశారు నక్సలైట్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ విమెన్, ఐ బిలీవ్, అండ్ హూ కిల్డ్ దట్ గాయ్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఇస్ అ కాంగ్రెస్ గాయ్. చంపేసి ఆ చచ్చిపోయిన తర్వాత పక్కనే వంటలు వండుకొని భోజనం చేసి వెళ్ళారంట. అది మనకి వినటానికి షాకింగ్గా ఉంటుంది, కానీ ఇట్స్ ప్రాక్టికల్ రియాలిటీ. అది వాళ్ళు ఎక్కడి నుంచో నడిచి వచ్చారు అక్కడికి, బికాస్ దే న్యూ దట్ దిస్ గై వాజ్ గోయింగ్ టు కమ్. అయిపోయింది, జాబ్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలి వెనక్కి, ఎక్కడి నుంచి వచ్చారు. వెళ్ళే ముందు ఎవడైనా భోజనం చేసి వెళ్తాడు కదా, పని అయిపోయిన తర్వాత. అప్పుడు అక్కడ బాడీ ఉంది కదా అని కిలోమీటర్ నడిచి వెళ్తాడు, మళ్ళీ వంటలు చేశారు వాళ్ళు, అక్కడే వండుకుని తింటారు. సో దట్ ఫర్ మీ ఇస్ ద హ్యూమన్ ఆస్పెక్ట్. బికాజ్ ఏమి వాట్ ఎవర్ ఎంత బ్రూటల్గా మనం విన్నా, భోజనం చేయాలి, నిద్రపోవాలి, లేకపోతే జ్వరం వస్తుంది, ఇలాంటి ఈ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఎవరికైనా. సో ఫర్ మీ ఏ గై హూ కిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురళిని చంపారు, దాంట్లో 5 ఉన్నారు వ్యాన్లో. మనం సినిమాలో చూసినా ఎన్నో కూడా 5 గురించి అసలు ఎప్పుడు పట్టించుకోమను. మురళి ఫేమస్, మిగతా 5 ఎవరో తెలియదు. నాకు నెహ్రూ గారు చెప్పారు, ఇప్పుడు 5 వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళ కూతురికి పెళ్ళిళ్ళు చేయించి ఇవన్నీ ఏం చేశారు నెహ్రూ. అలా విజువలైజ్ చేసుకోవడం కష్టం. కానీ పాయింట్ అంత హ్యూమన్ ఎలిమెంట్ ఉంటుంది. మనకేంటి మైండ్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ, అరే మురళిని వస్తామంటే 5 చంపేశారంట, 5 ఏమో నంబర్ అయిపోయారు. కానీ నెహ్రూకి నంబర్ కాదు కాళ్ళు, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ మురళీస్ ఫ్రెండ్స్. అండ్ మురళీతో ఉన్న పాపానికి వాళ్ళు పోయారు. సో సమ్వేర్ హీ విల్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూనో. ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ అంటున్నాను. సో క్రిమినల్స్ కూడా బోన్ చేస్తారు అని నార్మల్ హ్యూమన్ ఆస్పెక్ట్ మీరు జీర్ణించుకుంటారు, కానీ మీ ముందుకు వచ్చిన అమ్మాయి చిప్స్ ప్యాకెట్ తింటే మీకు కోపం. యా ఆఫ్ కోర్స్, అమ్మాయిలో హ్యూమన్ ఎలిమెంట్ ఉండదండి. అమ్మాయి హ్యూమన్ ఎలిమెంట్ కాదు, యూ కాంట్ మిక్స్ ద కాంటెక్స్ట్. You know what I'm saying, right? That అమ్మాయిలు భోజనం చేస్తున్నప్పుడు కన్నా వేరే చోట్ల కలవడం నాకు ఇష్టం. అది ఐ ఆల్సో డోంట్ వాంట్ టు సీ, ఇప్పుడు దావుద్ ఇబ్రాహింకి జ్వరం వస్తే నేను వెళ్ళను చూడటానికి. అదే సేమ్, ఇట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్. సో దేశంలో క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ అందరు అయిపోతే మీరేం చేస్తారు? అయిపోతే అంటే మీరు సినిమాలు తీసి పడేశారని. బికారి కాదు, మీరు కొత్తగా ఇప్పుడు పాటలు పాడడం మొదలెట్టారు. యా, మై ప్రొఫెషన్ ఐ విల్ చేంజ్. సో వాట్ ఈస్ దిస్ న్యూ ఫ్యాసినేషన్ ఫర్ మ్యూజిక్? ఈ అమ్మాయిని పడేయడానికి మీరు పాటలు ఇలా పాడేస్తున్నారు. థ్యాంక్స్, నా సీక్రెట్ కనిపెట్టారు మీరు. బట్ ఫర్ సమ్ రీజన్, ఇప్పుడు సింగింగ్ అనేది ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ఫైన్ ఆర్ట్, అండ్ ఐ గోట్ నథింగ్ టు ది ఫైన్ ఆర్ట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు 2 అడిగారు నన్ను, మా సినిమాలో ఒక సాంగ్ పాడాను. సో నేను ఐ కెన్ సింగ్ ప్రాబ్లీ మై ట్యూన్, ఐ కాంట్ సింగ్ ఎ ట్యూన్ విచ్ ఇస్ డన్ బై సంబడి. ఎందుకంటే ఇందాక నా కీరవాణి లాజిక్లో నేను ఫీల్ అయిన దాంట్లో వస్తుంది ట్యూన్. అందుకని ఎప్పుడైనా శ్రీరాశ్రీకి ఫోన్ చేసి ఈ ట్యూన్లో నాకు ఈ లైన్స్ లాంటిది ఒక పాట కావాలి అని నేను పాడితే, అమ్మ మొదలెట్టాడురా మళ్ళీ అని ఆయన ఎక్స్ప్రెషన్, మళ్ళీ ఇది పాడేస్తాడు ఎప్పుడు అని ఉంటుంది. కానీ ఇప్పుడు అది మరణం అది తథ్యం ప్రతివాడికి ఎదురయ్యే సత్యం. ఇప్పుడు అది ఆ నోటేషన్లోనే ఆ మీనింగ్ ఉంది అసలు. యాక్చువల్ ఐ డోంట్ నో ఇఫ్ ఇస్ రైట్ వర్డ్. నోటేషన్ అంటే అసలు రైటెస్ట్ వర్డ్ అది. థ్యాంక్స్. సంగీతం బాగా వచ్చు. ఆ ట్యూన్లోనే మీనింగ్ ఉంది.
which is the reason I will sing those lines exactly in that. ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ నాకు ఇప్పుడు పగ 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 చచ్చేదాకా చావదిది, అది నేను శిరాశ్రీకి 2 లైన్స్ చెప్తే ఇప్పుడు తనకు వచ్చే నేషనల్ అవార్డు ఇలాంటి వర్డ్స్ తోటి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నందుకు కాదు, తన మీద బ్యాడ్ నేమ్ వస్తుందని తన ఫీలింగ్. ఎందుకంటే ఆయన కవి కాబట్టి వర్డ్స్ ఇలాంటివి వాడరు కదా, చచ్చేదాకా చావదిది అని. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా చాలామంది నా సాంగ్స్కి బాగా రెస్పాండ్ అయ్యారు. అది నేను అడిగాను, చాలా బాగా రెస్పాండ్ అయ్యాను. మీ పాట చాలా బాగుందని, మీకు చాలా మ్యూజికల్ అబిలిటీస్ ఉన్నాయని, ఇన్ని రోజులు ఈ వజ్రం ఎక్కడ దాక్కుందని. సీరియస్లీ ఇది నిజంగా అంటే మీరు సో ఇతరుల పాటలు మీరు పాడరా? ఇతరుల పాట ఐ డోంట్ థింక్ ఐ కెన్ సింగ్. ఐ యామ్ వెరీ షూర్ అబౌట్ దట్. నేను సినిమా తీసి మీకు పాట ఇస్తే మీరు పాడరంటారు? ఐ కాంట్ సింగ్, ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది బాగా యాక్ట్ చేయగలుగుతాను అనుకుంటారు, చాలా యాక్టర్స్ చెప్తారు నాకు. నేను నేరేట్ చేసినప్పుడు నేను ఒక ఎమోషన్ చెప్తున్నాను. యాక్టింగ్ ఈజ్ అబౌట్ కౌంటర్ రియాక్టింగ్. ఇంకొక యాక్టర్ ఉండి నాతో మాట్లాడితే నేను మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చి there is no way I can do something like that, you know. Similarly, సాంగ్ ట్యూన్ అనేది నేను బాగా లోపల నుంచి ఫీల్ అయిన ఒక ఆస్పెక్ట్లో నుంచి వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ గివెన్ సమ్ అదర్ ఎమోషన్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ కనెక్ట్ టు దట్. ఏదైనా మీ గుండెలోంచి రావాలి. యా, ఐ ఫీల్ గుండె వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకెక్కడి నుంచి వస్తుంది? మేబీ ఫ్రమ్ ద మైండ్. యా, ఒక హార్ట్ ఫీలింగ్ అనేది నాకు అసలు అర్థం కూడా అవుతుంది. వాట్ ఇస్ హార్ట్ గాట్ టు విత్ ఫీలింగ్ అని. ఆడు ఎవడో ఎప్పుడో ఒక బొమ్మ వేసి హార్ట్ అన్నాడు, అక్కడి నుంచి అందరూ దాంట్లో పడిపోయారు. కానీ మీతో హార్ట్ గురించి మాట్లాడడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు, హార్ట్ గురించి మాట్లాడినప్పుడు చాలా మీ మొహం చాలా చిరునవ్వుతో వికసిస్తుంది. హార్ట్ గురించి ఎప్పుడు వికసించదు. నో నో నో. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ద సీరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ద క్రాఫ్ట్. బట్ ఎప్పుడు కూడా మీరు ఎంత ఘోరమైన కథలు విన్నా కూడా మీరు వ్యక్తిగతంగా ఎక్కడ కదిలిపోయి, లేకపోతే ఆ ఇంపాక్ట్ మీ మీద పడ్డట్టు 26/11 కావచ్చు, వీరప్పన్ కావచ్చు, రక్త చరిత్ర కావచ్చు, ఇప్పుడు వంగవీటి కావచ్చు, అదేంటది? దాన్ని నిజంగా ఒక కథలా చూస్తారా మీరు? ఆర్ యూ జస్ట్ డోంట్ అసోసియేట్ ఆర్ గెట్ లైక్ గ్రోస్డ్ అవుట్ ఆర్ షాక్డ్ ఆర్ స్కాండలైజ్డ్ బై ఎనీథింగ్? No, I don't get scandalized because see, even the way I would question when I'm doing research for the film, I will never ask about the actual incident of the killing. My question will be, ఇప్పుడు నెహ్రూ గారిని ఫస్ట్ టైం మురళిని చంపేశారనే న్యూస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హౌ డిడ్ ఇట్ కమ్ అండ్ వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ ఫీలింగ్? అంటే మీరు చంపించారా? అదే బేసిక్గా అంటే అవతల వాళ్ళు చంపించారా, లేకపోతే మీరు ఇన్వాల్వ్ అయ్యారా ఈ క్రైమ్లో అని ఎవరినైనా అడిగే బదులు యు లాస్ట్ దెమ్. యా, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్. యా, గాంధీ బాడీ చూసినప్పుడు మీకు భయం వేసిందా, కోపం వచ్చిందా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫీల్? అంటే దట్ ఎమోషనల్ స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ అబౌట్ యూనో, ఎందుకంటే ఒక ఇంతవరకు ఇట్లా పక్కన ఉన్నాం, టక్కన అక్కడ బాడీ పడడం యూనో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అంటే ఇప్పుడు నేను అది కంటిన్యూస్గా స్టడీ చేస్తూ ఉంటాను కాబట్టి వేరియస్ సిచ్యువేషన్స్లో I will get the heart of that person through that emotion, not about what kind of a person he is. నాకు తను ఏంటంటే నాకు అసలు బ్లాక్ అయిపోయిందండి మైండ్. అసలు నాకు నిజంగా జరిగిందా లేదా అసలు అనే ఒక ఫీలింగు నేను అనుకుంటున్నాను, కల్లాగా అనిపిస్తుంది. తర్వాత కొంతసేపు భయం వస్తుంది, కొంతసేపు కోపం వస్తుంది, కొంతసేపు ఎందుకు అసలు ఎన్ని అనవసరంగా. మళ్ళీ సడన్గా అన్నయ్య ఆ రోజు అన్నది గుర్తు వస్తుంది, ఏం చేయాలి. సో ద కైండ్ ఆఫ్ ఏ కాంట్రడిక్టింగ్ ఎమోషన్స్ విచ్ ఆర్ కమింగ్, అందులోంచి నాకు ఒక గ్రాఫ్ వస్తుంది. అండ్ దెన్ ఐ సీ ద కన్సిస్టెన్సీ ఆఫ్ దట్ వెన్ ఐ టాక్ అబౌట్ మురళీస్ డెత్, వెన్ ఐ టాక్ అబౌట్ డిడ్ యూ ఫీల్ దట్ దే విల్ అగైన్ అటాక్ యూ. యా, ఫియర్ అండ్ కన్సర్న్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ విల్ యూ టేక్. అంటే నేను ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చెప్తాను. వన్ పర్సన్ ఆఫ్టర్ హీ ఆర్డర్డ్ ద కిల్లింగ్, హీ హ్యాడ్ ఫీవర్
104 degrees ఫీవర్ వచ్చిందండి. అదొక న్యాచురల్ కోర్స్లో వచ్చిందా లేకపోతే ఆ టెన్షన్లో వచ్చిందా? ఎనీథింగ్ కెన్ బి దట్. జ్వరం వచ్చిందని. యా, I mean, the person who was very close, not the person. It's a very interesting detail. Yeah, I mean, to know yeah. that. See, a lot of people don't know this. Front line lo, when the soldiers are fighting, they run high temperatures because of the adrenaline rush. మీకు ఎప్పుడు బుల్లెట్ వచ్చి తగులుతుంది అనే ఆ టెన్షన్ తోటి కంటిన్యూస్లీ ఒక యాజిటేటెడ్ అండ్ యాంగ్జైటీ బిల్డప్ అవుతూ ఉండి, సో దే రన్ హై టెంపరేచర్స్ మెనీ టైమ్స్. యూనో, మనం ఏంటి ఏదో సినిమాలో వారం అనుకుంటాం. ఇట్ డస్ ద ఎమోషనల్ స్టేట్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ద కీ ఆఫ్ ద క్యాప్చరింగ్ ఏ క్యారెక్టర్. సో ఇప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, చంపే రంగ రత్నకుమారి క్యారెక్టర్. సో ఇప్పుడు ఒక భార్య అండ్ షీ హెస్ రీజన్ టు బిలీవ్ దట్ సంబడి ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ టు యువర్ హస్బెండ్. అప్పుడు ఒక భార్యగా అట్లాంటి అడ్వైస్ ఎందుకు ఇవ్వకుండా ఉంటుంది? మీరు వయలెన్స్ అనేది పక్కన పెట్టేస్తే, ఎ ఉమెన్ వాజ్ వెరీ క్లోజ్ టు హర్ హస్బెండ్ విల్ అడ్వైజ్ ఆన్ హిమ్ because of a certain situation which is there at that point of time. And if they are in that kind of a field where violence is the only way they can live, obviously the topic will be that. You know, but నాకు ఆ కాఫీ ఇస్తా బెడ్ మీద కూర్చుని చంపే రంగ అంటే ఇట్ విల్ బి మచ్ మోర్ షాకింగ్ దెన్ రుద్రమ్మదేవి సింగ్ చంపే అంటే గుర్రం మీద Yeah, వచ్చి yeah. అంటే సో ఇట్స్ నార్మల్ పీపుల్ దట్ with extreme emotions that commit crime. That's your baseline. Yeah. For Vangaviti and several such Yeah. films. I mean, it is about a decision. Once you are there, you have no choice but take the decision. Once you committed yourself to live that kind of a life, you have no choice but to make those decisions. Are you saying everything is fair in love and war antaru? Everything is fair in love and war and crime antaru aithe? But crime, again and again, you're coming to the same thing. Same I don't legality. first of all understand the word crime in a moral and emotional sense. That's what I'm saying, you know. And for example, నేను పోలీస్ ఆఫీసర్తో మాట్లాడతా, ఒక పనుడు అటు సరిగ్గా జీతం పెట్టారు అండ్ హీ నీడ్స్ మనీ అర్జెంట్లీ ఫర్ హిజ్ మదర్ ఈజ్ నాట్ వెల్ ఆర్ సంథింగ్. ఆడు డబ్బులు దొంగిలించాడు. దొంగిలిస్తే పోలీస్ కంప్లైంట్. ఆబ్వియస్లీ థీవింగ్ ఈజ్ క్రైమ్. మీరు పట్టుకుని ఆయన కొట్టారు, ఎక్కడ డబ్బులు చెప్పండి, లేకపోతే జైల్లో పెట్టారు. బట్ జీతం సరిగ్గా ఇవ్వట్లేదని ఆయన జైల్లో పెట్టలేదు. మీరు సిచ్యువేషన్ ఆఫ్ ద మదర్ థింగ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. యూఆర్ నాట్ బౌండ్ టు డూ దట్. సో వాడుకున్న ఒకే ఒక కంపల్షను బికాస్ ఆఫ్ హిజ్ మదర్ హీ థీవ్డ్. బట్ ద లా డజంట్ టేక్ యువర్ నీడ్ ఇన్ టు కన్సిడరేషన్, యూనో. సో దిస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద లీగల్, the moral and ethical and human value aspect. And so many crimes come out of the human compulsions. It is in the situational necessity nature. So I would like to catch that element, just that element. But of course, in a society you can't afford to take an individual's need into consideration, because then the existence of society will be threatened, because everybody can come up with a reason like that, you know. So for the sake of society you have to have that freedom curtailed. Some innocent people will suffer because of that, but to zoom into that and to capture that aspect what interests me. ఈ సినిమా తీసే క్రమంలో, తీసిన తర్వాత విడుదలకి సిద్ధంగా ఉంది అనే టైంలో మీకు బెదిరింపులు వచ్చాయా? నాకు బెదిరింపులు వస్తూనే ఉంటాయి ఎప్పుడు. సో ఐ మీన్ ఇట్స్ నాట్ అంటే మిమ్మల్ని ప్రేమిస్తామని అమ్మాయిలు బెదిరించడం కాదు. ఐమ్ టాకింగ్ అబౌట్ రియల్లీ. అలాగే థ్రెడ్ సంథింగ్, జాగ్రత్తగా మేము ఏమాత్రం తేడా వచ్చిందంటే అంత చూస్తాం. కీప్ కమింగ్. మెసేజెస్లో వస్తాయా? మెసేజ్లో వస్తాయి. మెసేజ్ సమ్టైమ్స్ ఇట్ బి డెలివర్డ్ బై పర్సన్. చెప్పిస్తారు. Because they believe that that has much more effect, more than, ఎందుకంటే డైరెక్ట్గా అంటే they won't know how I will react to the person, then they lose the, you know, ఎవరి ద్వారా వస్తే at least they can gauge from my reaction what stand I will take. సీరియస్గా తీసుకున్నారు లేదని.
సీరియస్ కన్నా ఎక్కువ ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడు, ఇప్పుడు భయపడతాడా. suppose మీరే మెసెంజర్ అనుకోండి, నేనే రామ్ గోపాల్ వర్మ గారు అనుకోండి, ఎలా వచ్చి చెప్తారు మీరు నాకు, సార్ కొంచెం చూడండి అలా? ఎలా చెప్తానంటే అది నేను జస్ట్ మీ ఎవరికి చెప్తున్నానండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఒక చిన్న స్లోగా ఒక పాజ్ ఇచ్చి అండ్ అంటే మీ శ్రేయోభిలాష్ గారు అంటే తను మీ శ్రేయోభిలాష్ అనే అతను వాళ్ళ కోసం వచ్చి చెప్తున్నాడు, కానీ వాయిస్ తగ్గించి చెప్పేటప్పటికి వార్నింగ్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరంటే ఇష్టం అండి మీ సినిమాలు అంటే, అందుకని ఒక అంటే వార్నింగ్ లాగా చెప్పరు అది, బట్ ఇట్స్ లైక్ ఎ వెరీ సటిల్ థింగ్. అగర్ తుమ్ ఏ చాహతే హో చూసుకోండి కొంచెం అలా ఉండదు, అవును సటిల్గా అనిపిస్తుంది. మీరు అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? నేను డిపెండింగ్ పోలీస్ ఆర్ డిపెండింగ్ అపాన్ ది వాళ్ళ రీఅష్యూర్ చేస్తారా? నో డిపెండింగ్ ఆల్సో ఆన్ ద సిచ్యువేషన్. ఎవరితో మాట్లాడుతున్నానో ఏంటి వార్నింగ్ అని కొన్నిసార్లు నాకు జెన్యూన్ అనిపించవచ్చు. బికాజ్ ఐ ఆల్సో డోంట్ వాంట్ అన్నెసరీ హెరాస్ సంబడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ మెయింటైనింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సైడ్ విత్ ఎనీ క్యారెక్టర్. ఇప్పుడు మీరు థియేట్రికల్ 1 చూస్తే టోటల్ రంగా ఎలిమెంట్ ఉంటుంది, థియేట్రికల్ 2లో దిస్ అ కన్సిడరబుల్ నెహ్రూ ఎలిమెంట్ ఇన్ దట్ యూనో. సో ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్స్. అది జరిగినదే వాళ్ళ ఎమోషనల్ క్యాప్చర్, ఇట్స్ ఎ డ్రామా 10 people. డైరెక్టర్ ఎప్పుడు సైడ్ తీసుకుంటున్నాడో ఈజ్ కాన్షియస్లీ హీ బిలీవ్స్ దిస్ మ్యాన్ ఈస్ గుడ్ అండ్ దట్ మ్యాన్ ఈస్ బ్యాడ్, విచ్ ఐ ఫండమెంటలీ డోంట్ బిలీవ్ అబౌట్ ఎనీబడి. సో ఇన్ సమ్ సెన్స్ వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సినిమా రిలీజ్ తర్వాత హూ పర్సీవ్స్ ఇట్ యాజ్ వాట్ అని. I personally believe, my honest belief is see, 2 things. Konni they would like to believe the other guy is bad because of their rivalry for so many years. నేను అతను ఈ పరిస్థితుల్లో చేశాడు అని చూపెడితే ఆటోమేటిక్ వాళ్ళు నమ్మకపోతుంది అలా చేశాడని. బికాస్ దే వుంట్ లైక్ టు బిలీవ్, యూ వుంట్ లైక్ టు బిలీవ్ ఏ అండర్స్టాండబుల్ థింగ్ అబౌట్ యువర్ ఎనిమీ, యూనో. But anyone who is neutral, I believe, will believe that. And even these people will have reason to believe it could have happened like this. But you have not been conclusive about anything, Anadi Vinikid. Since I mean, I've been conclusive about many things. Probably just 1 or 2 things, I just left it open-ended. But anybody smart enough will understand. But smart people are takku kabatti it might look open-ended. ఇప్పుడు బతికున్న సమకాలీన రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు కానీ సమాజంలో, ఆఫ్ కోర్స్ నెహ్రూ గారు ఉన్నారు, బట్ వీళ్ళు కాకుండా వాళ్ళ డైరెక్ట్ క్యారెక్టర్స్ పెట్టారా? ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం కావచ్చు. No comments. ఇవన్నీ సినిమా చూసి మేమే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూసి తెలుసుకోవాలంటున్నారు. ఒక్కసారి ఆ పాట మా కోసం పాడతారు. ఏ పాట అది? రాత్రి you didn't come that party, I sang all the songs. ఏ పాట? ఏదైనా వన్ ఆఫ్ యువర్ మీ సినిమాలో పాడండి. బికాస్ ఐ వాజ్ అమేజ్డ్ యెస్టర్డే శివ టు అంగవీటి ఫంక్షన్లో ద వే దీస్ పీపుల్ ప్లేడ్ ద బ్యాండ్. మిస్డ్ దట్. చూడలేదు. ఇట్ వాజ్ ఫ్యాంటాబ్యులస్. అసలు ఎంత బ్యూటిఫుల్, సమ్ ఆఫ్ ద బెస్ట్ మెలడీస్ హావ్ కమ్ ఇన్ కోర్స్ ఆఫ్ యువర్ సో మెనీ ఫిల్మ్స్. జామరాత్రి తర్వాత బాటనీ పాట ఉంది, ఒకటి కాదు అసలు. So anything that is coming out of your heart? No, it's not coming. Nothing is coming out. No. కొంచెం బ్లష్ అవుతున్నారు రాము గారు. No Maranam. I wish I don't know if this will play, but this is my present, but this has a lot of orchestral. ఇది ప్లే చేస్తారా? మీరు ఫోన్ నుంచి ప్లే చేస్తారా ఇప్పుడు? వినపడదు కదా? వినపడుతుంది, బట్ మీరు పాడితే ఇంకా బాగుంటుంది. లైవ్లో మీరు పాడుతుంటే చూడాలని చాలా మంది తప్పించిపోతున్నారు ఐ డ్రీమ్ వ్యూవర్స్. మీ మ్యూజిక్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాయి. మ్యూజిక్ ఛానల్ అంటే ఐ డ్రీమ్ మ్యూజిక్ ఛానల్ కూడా, ఐ డ్రీమ్ తెలుగు మూవీస్ ఛానల్ పెడతాము. ఈ ఇంటర్వ్యూ అపార్ట్ ఫ్రమ్ దట్. ఓ లైక్ దట్.
ఇలా గుండె దగ్గర పెట్టుకోండి అవుతుంది కాదు What happened? విజువల్ ఆంబియన్స్ మాట తీసుకుంటే కనిపిస్తుంది పెంటపడి చావగొట్టి కళ్ళు కీళ్ళు ఎరగొట్టి కడుపులోన కత్తి గుచ్చి పేగులన్నీ పెరిగి పెట్టి కడవలినే ఎక్కు పెట్టి గుండెనంత చీల్చిపెట్టి వెన్ను మీద గురిని పెట్టి పలుగు దింపి పాతి పెట్టి కసి తీరా చంపిన ఈ పగ చల్లారునా తనివి తీరా చంపిన ఆత్మశాంతి కలుగునా అన్నకి ఆత్మశాంతి కలుగునా And can you believe I am the most non-violent person you would ever have met in your life? On top of that. ఇప్పుడు ఈ పాటకి మీ విజువల్ మ్యాచ్ కాలేదు మీ కళ్ళల్లో బుద్ధుడుకున్నంత శాంతం మీ మొహంలో కృష్ణుడుకున్నంత చిరునవ్వు అండ్ దిస్ సాంగ్ అండ్ రియలీ ఫ్యాబ్యులస్ ఆనెస్ట్లీ And I think it's about eventually everything is about intensity. You know, even Vangavidi, when I first made the tune, when I heard it again, and it's very difficult to describe that thing. And for want of a better word, I find it very sweet. I don't know if it is the right description. You know, iti Vangaviti katti. కాపును కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి తట్టి లేపింది కసి రౌడీజానికి ప్రాణం పోసి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా కాలం తీరని కథ ఇదిరా. అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్. యా సో వంగవీటి సినిమాలో సమాధానాలు రాని ప్రశ్నలు ఎన్టీఆర్ గారి సినిమాలో ఉన్నారా లేదా సినిమా చూసి తెలుసుకోవాలి. అలాగే ఎవరు హీరో ఎవరు విలన్ సినిమా చూసి తెలుసుకోవాలి. అలాగే ఇంకొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం రాలేదు కానీ సినిమా చూసి మేము తెలుసుకుంటాం. టికెట్ కొని వెళ్ళి సినిమాకి. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాము గారు మీరు ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే 3 పార్ట్స్ ఎప్పట్లోగా విడుదల కావచ్చని మేము 1000 చెవులతో 1000 కళ్ళతో 1000 కళాలతో కూడా ఎదురు చూస్తున్నాం. రాసేద్దామని. ఎస్ వెయిట్ అండ్ వాచ్. కూడా వెయిట్ అండ్ వాచ్. యా థ్యాంక్ యూ. ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్ చాటింగ్ అప్ విత్ యూ టుడే. ఎస్. సో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో జోస్యం చెప్తా. మీ చేయి చూసి చెప్తా. పామిస్ట్రీ చూపిస్తారా మీ చేయి? డెఫినెట్గా మార్స్ నుంచి వస్తుంది కాబట్టి హిట్ అవుతుంది. నేను మీరు నమ్ముతారా పామిస్ట్రీ అసలు? అసలు సో వాట్ యూ బేస్ యువర్ ఆల్ యువర్
ఇన్స్టింక్ట్ సాంగ్? ఐ డోంట్ హ్యావ్ ఇన్స్టింక్ట్, ఐ జస్ట్ డూ వాట్ ఐ ఫీల్ లైక్. నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. అండ్ ఐ బిలీవ్ ద హోల్ వరల్డ్ వర్క్స్ ఆన్ ఎ కేఓస్ థియరీ. నో వన్ కెన్ రియల్లీ ప్రెడిక్ట్ ఎనీథింగ్. సో Including- లాంటి సినిమాలు తీయని నొట్టు వేశారు నేను, అంతేనా? యా, తీరా మళ్ళీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అప్పుడు బుద్ధి పుడితే మళ్ళీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, మిల్క్ షేక్ అవుతుంది. మిల్క్ షేక్ సినిమా తీస్తారన్నమాట. బికాస్ రాజమౌళి గారు చాలా పర్టికులర్గా అన్నారు, Yeah. మధ్య మధ్యలో ఏంటో ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు తీస్తారని. Did you take offense to that at all? No, no. అసలు నన్ను ఎవరన్నా మంచిగా మాట్లాడితే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే యాజ్ లాంగ్ ఎస్ పీపుల్ ఆర్ కర్సింగ్ మీ, నన్ను తిడితే ఐ విల్ ఫీల్ అలైవ్. బట్ దూరం నుంచి ఒకసారి మళ్ళీ చేయి చూపిండి అసలు చెప్పండి. మళ్ళీ మీకు హార్ట్ లైన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే ఏంటి హెడ్ అర్థం? లైన్ ఇంకా అంతకంటే స్ట్రాంగ్గా ఉంది. అంటే మీరు చాలా హెడ్ స్ట్రాంగ్ అండ్ హార్ట్ స్ట్రాంగ్ అని అర్థం. హార్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హార్ట్ లేదు. బట్ దిస్ ఇస్ మౌంట్ ఆఫ్ వీనస్, ఇది మౌంట్ ఆఫ్ జూపిటర్, అది మార్స్ అనమాట. ఇక్కడ సన్ లైన్ ఉంది. విపరీతమైన పాపులారిటీ మీకు వస్తుందని ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వినటానికి ఎవరన్నా మీకు ఎదవలు దొరికితే వాళ్ళకి చెప్పండి. నేను ఎదవని కాదు, మీరు అనుకున్నది ఎదవని కాదు, మరీ అంత ఎదవని కాదు. వర్మ గారు మీ నక్షత్రం ఏంటండి? నక్షత్రం నో ఐడియా. యూ రియలీ నో ఐడియా? ఏరీస్ మీ సన్ సైన్. ఐ థింక్ సో. సో ఈ మానవ అతీత లోకాలు కానీ శక్తులు కానీ ఏది కూడా మీకు నథింగ్ ఎవర్ ఇంట్రెస్టెడ్ యూ? బికాస్ దెయ్యాలు మీ సినిమాలు తీశారు కానీ నో, మిస్టిక్ ఫినామినా మీద మీ సినిమా తీసే అవకాశం లేదండి. I think it is too large a thing and it is not possible for unless you are taking it as a profession and thing. My interest is human beings. My interest is people. బికాజ్ నిన్న మీరు ఒకటి అన్నారు ఈ ఫిల్మ్ ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, మనం ఒకటి అనుకుంటాము, దైవం ఒకటి నిర్ణయిస్తుంది. ఎవరా దైవం, ఎక్కడి నుంచి వస్తుంది ఆ విధ? See, okay, I mean the point is the fact what you cannot control. I can call it whether the destiny or God or time or whatever, but as long as we can't do anything about it, then అసలు ఫ్యాక్టరీలోకి తీసుకోకూడదు. సో నేనేం చేస్తానంటే, there is a old English line where life is what happens to you when you are busy planning life. సో నేనేదో అనుకుంటాను, లైఫ్ ఇంకోటేదో అనుకుంటుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ మళ్ళీ. Yeah. లైఫ్ Life is what happens to you while you are busy planning life. Yeah. సో అప్పుడు అది చేస్తున్న, అది నేను డెసిషన్ అనుకుంటాను, లైఫ్ ఇంకోటి అనుకుంటుంది. లైఫ్ మీద మళ్ళీ ఇంకోటి అనుకుంటా, అది తీసుకున్నాక మళ్ళీ అది ఇంకోటి తీసుకుంటుంది. దట్స్ ఎ సైకిల్ ఆఫ్ లైఫ్. సో యూ కెన్ నెవర్ లెట్ గాడ్ ఆర్ డెస్టినీ డిఫీట్ యూ యాజ్ లాంగ్ ఎస్ యూర్ టేకింగ్ ఎ కౌంటర్ డెసిషన్ టు వాట్ ఇట్ పోజెస్ అట్ యూ. సో అమితాబ్ బచ్చన్, ఐ వాంటెడ్ హిమ్ టు కమ్. టెక్నికల్ స్నాగ్ అనేది డెస్టినీ తీసుకున్న డెసిషన్. అది వీడియో పంపించమని నేను తీసుకున్న డెసిషన్. అది యూనో. So it is that way. If you constantly are trying to take another decision, no matter what the situation is, you will live your life very fully. So the right thing you did there was not reacting adversely to his. Yeah, correct. And you looked at it as the moment I know this is not going to happen, what else can be done? It's a thought, and any thought will give a result. Worry won't give it. Most people don't understand the difference between worrying and thinking. Think చేస్తే మీకు వస్తుంది డెఫినెట్గా ఏదో ఒక ఐడియా. వరింగ్ ఓన్లీ మేక్స్ యూ గో ఇన్ సర్కిల్స్ అండ్ ఏడుపులు, ఏంటి ఇలా అయిపోయింది, ఫీలింగ్ లో అని అందరూ దోస్ ఆర్ ద పీపుల్. లాస్ట్ క్వశ్చన్, ఇది కంక్లూడ్ చేసేదానికి టాపిక్. ఇది మినీ రామోయిజం డోస్ లాగా అయిపోయింది. ఇది ఒకవేళ మీకు సినిమా పోయింది అని ఎవరన్నా వచ్చి మీకు చెప్తారా? మీరే గతంలో మీకు ఫ్లాప్ అయిన సినిమాలు. See, in today's time, nobody needs to tell from the Twitter and social network. You already know. Yeah, I don't think చెప్పేంత వచ్చేంత చాలా దూరం అది యాక్చువల్లీ. Yeah. But anyway, enjoy holding your hand. Thank you very much. Thanks. My heart line and I remember Seriously? somebody told me Yeah. about Your heart line is very- how long will you be alive, things like that. Like and this guy asked me, మీరు ఎప్పుడు పోతారు అనుకుంటున్నారు అని అడిగాను. And I don't know, but I have a feeling I think I'll die in an accident someday అని అన్నా. నువ్వు అసలు పోవేమో అని నాకు భయం అన్నాడు. ఎందుకంటే I can't imagine you dead. I think that's the greatest compliment I heard in my life. That's true. You know?
అది కూడా భయపడితే చెప్పాడు అంటే అంటే నిన్ను ఇంకా ఎంతకాలం ఏమైనా భరించాలి అన్న దాంతో అన్నమాట. మీరు నిజంగా మీరు చిరంజీవి కాదు కదా